హాయ్ అండి. బాలయ్య బాబు నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారు? ఒక భారీ బడ్జెట్ సినిమానైతే చేయబోతున్నారని, అలాగే ఒక సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో జరిగేటువంటి ఒక సినిమా తీయబోతున్నారని, ఇది కూడా ఒక భారీ బడ్జెట్‌లో ఉండబోతుందని అయితే అనుకున్నారు. కాకపోతే ఆ సినిమా అయితే పట్టాలెక్కడం లేదండి. ఆ సినిమాని కొన్ని రోజులు పక్కన పెట్టాలని అయితే బాలయ్య బాబు సూచించారు. ఎందుకంటే అదొక భారీ బడ్జెట్ సినిమా కాబట్టి. సో, మన మార్కెట్ ఎంతవరకు దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాము, లేదంటే పాన్ ఇండియా మార్కెట్‌లో అది ఎంతవరకు ముందుకెళ్తుంది. చాలా కాలిక్యులేషన్స్ వేసుకోవాల్సి వస్తది. ఒక భారీ బడ్జెట్ సినిమాని మనం ఎక్కించినప్పుడు షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఓటీటీ దగ్గర నుంచి, శాటిలైట్స్ దగ్గర నుంచి అన్నీ చూసుకొని ఒక పక్కా ప్లాన్‌తో కానీ అంతటి సినిమాని మనం తి ప్లాన్ చేసుకోకపోతే సో, అది డిస్ట్రిబ్యూటర్‌లకు కానీ, ప్రొడ్యూసర్‌లకు కానీ చాలా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉందని. సినిమా ఎంత హిట్ టాక్ అయినా రావచ్చు. సినిమా ఎంతో బాగా అయినా తీయొచ్చు. కాకపోతే ఫైనల్‌గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది డబ్బులు చేయకపోతే మాత్రం ఆ సినిమాని మనం ఏం చేయలేము. సో, అదొక నెగెటివ్ పాయింట్ కింద అయితేనే ఆ హీరో మీద కానీ, ఆ డైరెక్టర్ మీద కానీ, ఆ ప్రొడ్యూసర్ మీద కానీ మిగిలిపోతది. సో, ఇటువంటి రిస్క్‌ని మనం తీసుకోవద్దు ఇప్పట్లో. వేరే స్టోరీ ఏదన్నా ఉంటే ఒక మంచి స్టోరీ తోటి, ఒక తక్కువ బడ్జెట్, ఒక మీడియం రేంజ్, ఒక రీజనబుల్ బడ్జెట్ తోటైతే ముందుకు వెళ్దామని అయితే బాలయ్య బాబు సూచించారు. అందుకని ఇప్పుడు కొత్త సినిమాకైతే ఆయన మళ్ళీ షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇంతకీ ఆ మూవీ ఎలా ఉండబోతుంది, ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సినిమా వచ్చేసి గోపీచంద్ మల్లేనే ఈ సినిమాని తీయబోతున్నారండి. ఆ స్టోరీని కొన్ని రోజులు ప్రిజర్వ్ చేసి పెట్టినప్పటికీ కూడా గోపీచంద్ మల్లేనే ఈ సినిమాని కొత్త సినిమాని అయితే తెరకెక్కించబోతున్నారు. అయితే సినిమా ఎలా ఉండబోతుందంటే, ఒక డాన్ క్యారెక్టర్లో అయితే బాలయ్య బాబు మనకి కనిపించబోతున్నారు. డాన్ అంటే ముంబై బ్యాక్గ్రౌండ్లో ఈ స్టోరీ అయితే రన్ అవుతూ ఉంటుంది. మనకి బాలకృష్ణ గారు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో చూసి మేబీ రాణా సినిమాలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి ఒక డాన్ క్యారెక్టర్లు ఉంటారు. కాకపోతే అదంతా లోకల్లోనే నడుస్తూ ఉంటుంది. ఒక ముంబై బ్యాక్గ్రౌండ్ ఈ టైప్ ఆఫ్ లో మన బాలయ్య బాబుని ఎప్పుడూ చూడలేదు. సో దానికి సంబంధించినటువంటి ఒక లుక్ కూడా బయటికి వచ్చింది. చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి లుక్. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో డ్యూయల్ రోల్ అయితే లేదని అంటున్నారు. సింగిల్ రోల్ తోటే ఈ స్టోరీ మొత్తాన్ని నడిపించేటటువంటి కథ అని అయితే చెప్పడం జరుగుతుంది. సో నెగిటివ్గా ఉంటాడా ఈ డాను, పాజిటివ్గా ఉంటాడా ఏంటనే విషయాన్ని మాత్రం దీన్ని ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. సో స్టోరీని అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోటి తీసుకెళ్ళబోతున్నామని సినీ వర్గాల్లో అయితే మనకు ఒక సమాచారం ఉంది. చూద్దాం. బాలయ్య బాబు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తోటి ప్రతి సినిమాని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తోటి అయినా తీసుకుని వస్తున్నారు. అఖండ కానీ, భగవంత్ కేసర్ కానీ, డాకు మహారాజ్ కానీ, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ని ట్రై చేస్తూ వస్తున్నారు. అలాగే సక్సెస్ అవుతున్నారు కూడా. ఏజ్కి తగ్గటువంటి క్యారెక్టర్స్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా మెప్పిస్తున్నారని చెప్పాలి. చూద్దాం ఫ్యూచర్లో బాలయ్య బాబును ఒక డాన్గా చూడడానికి కూడా ఎక్సైట్మెంట్గానే ఉంది అందరికీ. ఆయన ఎలా చేస్తారు అనేది అయితే పక్కన పెట్టేస్తే ఆయన ఏది ఇచ్చినా బాగానే చేస్తారు, అందులో డౌట్ అయితే లేదు. కాబట్టి మనందరం వెయిట్ చేద్దాం. మేబీ ఏప్రిల్లో స్టార్ట్ చేసి వాళ్ళు డిసెంబర్కే మళ్ళీ రిలీజ్కి వచ్చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య బాబు ఒకసారి రేస్లో వచ్చాడంటే ఆయన ఆగడం మొత్తం కంప్లీట్ చేసే వరకు. సో అంత స్పీడ్గా మూవీ ఆయన డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. బాలయ్య బాబు, ది డాన్ బాలయ్య బాబు ఎలా ఉండబోతున్నారు. సో జై బాలయ్య. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఎలా వెయిట్ చేస్తున్నారు బాలయ్య బాబు సినిమా కోసం, మీ వెయిటింగ్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.